వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఏపీలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగామ గాంధీ సెంటర్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అధికారులు గురువారం అర్ధరాత్రి తొలగించారు. దీంతో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిందంటూ వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామి దాస్, పూనూరు గౌతమ్ రెడ్డి తదితరులు నిరసన తెలిపారు. ఈరోజు అర్ధరాత్రి నందిగామ నియోజకవర్గంలో గాంధీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దొంగల్లాగా అర్ధరాత్రి పూట ముసుగులేసుకుని ఆయన విగ్రహం తొలగిస్తుంది. ఇదే విషయంపై 10 రోజుల క్రితం మా సమన్వయకర్త జగన్మోహన్ రావు గారు కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేము ఆ విగ్రహం తొలగించమని చెప్పిన అధికారులు దొంగల్లాగా చట్టానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి ఆయన విగ్రహం తొలగించారు. గతంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రావు గారు ఇందాక అన్ని విషయాలు చెప్పారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. మేము ఆ విధంగా పోటీ పడ్డాం. తెలుగుదేశం లేదు, ఇతర పార్టీలు లేవు. ఏ పార్టీ అయినా ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నందిగాంకు ఒక కొత్త రూపు గత 5 సంవత్సరాలు మా శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? సంవత్సరం కాలం అయింది. నందిగాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మేర, కార్యకర్తల మేర తప్పుడు కేసులు, దాడులు, వ్యాపారస్తుల మేర తప్పుడు కేసులు, డబ్బులు వసూలు చేసుకోవాలి, ఇసుక దంద, క్వారీలు దంద, లిక్కర్ దంద, ప్రతి ఒక్కటి గారా ఈరోజు వాటాల కోసం ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది. అదే మేమేదో చెప్పట్లా.